హలో అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సోని యోగా ట్యుటోరియల్. ఈ రోజు ఈ వీడియోలో ధనురాసనం కోసం చెప్పబోతున్నాను. ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ పీపుల్స్ యోగాన్ని అభ్యసిస్తున్నారు. డైలీ యోగా సాధన చేయడం వలన మానసిక స్థితి మెరుగుపడుతుంది, శరీరానికి రిఫ్రెష్ ఎనర్జీని ఇస్తుంది, అధిక రకాల ఒత్తిడిల నుండి అధిగమిస్తాము. డైలీ యోగా సాధన చేయడం వలన మనం స్పృహకు దగ్గరగా ఉండి మన మనస్సుకు క్రమశిక్షణను అలవరుస్తుంది. చాలా మంది యోగా అంటే శారీరక వ్యాయామాలు చేయడము, శారీరక కదలికలు, ఆసనాలు వేయడము, శ్వాసక్రియ జరగడం, కేవలం ఇది మాత్రమే యోగా అనుకుంటారు. నిజానికి మనిషి యొక్క అనంత శక్తి, ఆత్మల కలయిక. యోగా డైలీ సాధన చేయడం వలన మనం ఇతరుల పట్ల మసులుకునే విధానంలో చాలా చేంజెస్ వస్తాయి. మనలో ఉన్న ఆతృత తగ్గుతుంది, బుద్ధి కుశలత పెరుగుతుంది, ఓర్పు పెరుగుతుంది, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతాము. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైనా ప్రతి ఒక్కరూ కూడా డైలీ యోగా సాధన చేయాలి, యోగాని ఇష్టపడాలి, ప్రతి ఒక్కరి వాళ్ళ ఆరోగ్యము కాపాడుకోవాలి. ఇక ధనురాసనం ఎలా చేయాలి, ధనురాసనం చేయడం వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి, ధనురాసనం ఎవరు వేయకూడదు అనేది మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను. మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్కి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. ఇక మన ధనురాసనం చేసే ముందు ఫ్రీ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. భుజంగాసనం 2 or 3 times వేసిన తర్వాత ధనురాసనం చేయడం వలన మనకి ఆసనం వేయడం చాలా ఈజీ అవుతుంది. ఇక ఫస్ట్ వార్మప్ ఎక్సర్సైజెస్ చేసుకున్న తర్వాత భుజంగాసనం ఎలా వేయాలి, తర్వాత ధనురాసనం ఎలా వేయాలి అనేది మీకు నేను వివరంగా చెప్తాను. ఆసనం వేసే ముందు మనం వార్మప్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మనకి ఆసనం వేయడం ఈజీ అవుతుంది. ఇక వార్మప్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీ 2 చేతుల్ని ఇలా మీ షోల్డర్ ఇలా పట్టుకొని ఇలా ముందుకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక 3 or 5 times చేయండి. ఇలా వెనక్కి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా 3 to 5 times. ఇక మీ రెండు చేతులు ఇలా తీసుకొని ముందుకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 to 5 times. సేమ్ అలానే వెనక్కి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 to 5 times. ఓకే. ఇక కాళ్ళు రెండు కూడా ఫస్ట్ రైట్ లెగ్ తీసుకొని ఇలా ఒక 3 to 5 times. సేమ్ ఇలానే ఎడమ కాలు కూడా తీసుకొని 3 to 5 times. ఇక మీ కుడి కాలుని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసి ఇలా 3 to 5 times. సేమ్ ఎడమ కాలు కూడా తీసుకొని
ఇలా 3 to 5 టైమ్స్. ఇక మీ మెడ భాగాన్ని మీ 2 చేతులు ఇక్కడ నడుము మీద పెట్టుకొని మీరు ఎంతవరకు అయితే కొంచెం బెండ్ అవ్వగలరు ఇలా వెనక్కి. ఇలా ఒక 3 to 5 టైమ్స్ చేసిన తర్వాత భుజంగాసనం ఒక 2 or 3 టైమ్స్ వేయండి. ఈ ఫ్రీ ఎక్సర్సైజెస్ చేయడం వలన, భుజంగాసనం చేయడం వలన మనకి ఎక్కడికక్కడ పట్టేసిన మజిల్స్ అన్నీ కూడా ఫ్రీ అయిన తర్వాత మన ధనురాసనం చేయడం వల్ల ధనురాసనం వేయడం చాలా ఈజీ అవుతుంది. ధనురాసనం చేసే ముందు భుజంగాసనం చేయడం వలన మనకి ధనురాసనం చేయడం ఈజీ అవుతుంది. కాబట్టి ముందుగా భుజంగాసనం ఎలా చేయాలో చెబుతాను. 2 or 3 టైమ్స్ చేసిన తర్వాత మనం ధనురాసనం ఎలా చేయాలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా నెమ్మదిగా బోర్లా పడుకోవాలి. గెడ్డాన్ని నేలకు ఆనించి ఉంచి చేతులను చెస్ట్ పక్కన అరచేతులు ఆని ఉండేటట్లుగా మోచేతులు పైకి ఉండేటట్లు ఏర్పరచుకోవాలి. బారుగా చాపిన పాదాలు ఒకదానికొకటి ఆని ఉండేటట్లుగా ఉంచుకోవాలి. అనంతరం నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ బరువును అరచేతులపై ఉంచి ఛాతీని తద్వారా మెడను బాగా పైకి లేపాలి. తలను బాగా పైకెత్తి పైకి ఆకాశం వంక చూస్తున్నట్లు ఉంచుకోవాలి. ఈ భంగిమలో వెన్ను చక్కగా అర్ధ చంద్రాకారంలా వెనుకకు వంగి ఉంటుంది. ఇలా భుజంగాసనాన్ని 2 or 3 టైమ్స్ చేయండి. తిరిగి రిలాక్స్ పొజిషన్కి వచ్చండి. ఇక ధనురాసనం ఎలా చేయాలో చూద్దాం. నేల మీద బోర్లా పడుకొని చేతులను ఆనించి ఉంచాలి. కాళ్ళను మెల్లగా వెనకకు వంచాలి. చేతులతో కాళ్ళను చీలమండలం వద్ద గట్టిగా పట్టుకోవాలి. తల మెడను మెల్లగా వెనకకు వంచాలి. దీర్ఘంగా గాలి పీల్చుకోవాలి. ఇక కాళ్ళను మెల్లగా వదలాలి. క్రమక్రమంగా మోకాళ్ళు, బొటన వేళ్ళు దగ్గరకు చేర్చాలి. తిరిగి మకరాసనంలోకి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి. ఇలా మనం ధనురాసనం చేయడం వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: శరీరంలో అన్ని రకాల కీళ్ళ జాయింట్లు బలోపేతం అవుతాయి. పొట్ట, నడుము భాగంలో కొవ్వుని కరిగిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. వెన్నెముకకు సాగే గుణాన్ని ఇస్తుంది. ఈ ఆసనం వలన దీర్ఘకాలపు జీర్ణకోశ వ్యాధులు, ప్రేగుల నొప్పులు తగ్గుతాయి. ఆస్తమా, మధుమేహం, మలబద్ధకం, నాడి బలహీనత సమస్యలను తగ్గిస్తుంది. స్త్రీలలో ఋతుక్రమ సమస్యలను దూరం చేస్తుంది. మెడ, భుజాలు, ఊపిరితిత్తులు, ప్రక్కటెముకలు, తొడలు, ముడుకులు, కాళ్ళలో కండరాళ్ళు, నరాలు, నాడులు బలంగా తయారవుతాయి. నడుముని సన్నబడుస్తుంది. లావు త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. గ్రంథులతో పాటు నాడీ మండలంలో చురుకుదనము పెరుగుతుంది. విరోచనాలు, పేగులలో నీరసం, కాలేయం, మూత్రపిండాల వ్యాధులు దూరం అవుతాయి.
పొట్ట, నడుము భాగంలో కొవ్వుని కరిగిస్తుంది. ఇక ధనురాసనం ఎవరు చేయకూడదో చూద్దాం. గుండె జబ్బులు, కడుపులో కురుపు, పెద్ద పేగు సమస్య ఉన్నవాళ్ళు, అలసరు, వరి బీజం, వెన్నుపూసల నొప్పి ఉన్నవాళ్ళు ధనురాసనం అస్సలు వేయకూడదు.